వెల్కమ్ టు బిఎన్ఎస్ స్పోర్ట్స్. నా పేరు చక్రి. ప్రస్తుతం మనం సనత్ నగర్ క్రికెట్ ప్లే గ్రౌండ్ లో ఉన్నాము. మనతో పాటు రాజ్ కిరణ్ క్రికెట్ కోచ్ ఉన్నారు. ఇక్కడ ఈ రోజు జరిగే మ్యాచ్ గురించి మనం రాజ్ కిరణ్ గారితో అడిగి తెలుసుకుందాము. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో. రాజ్ కిరణ్ గారు, నా పేరు రాజ్ కిరణ్. ఐఎమ్ ఐసీసీ క్వాలిఫై కోచ్. లాస్ట్ 16 years నుంచి ఇక్కడ కోచింగ్ ఇస్తున్నా. చాలా మంది ఐపీఎల్ ప్లేయర్స్ ఇక్కడ ఉమెన్స్ వస్తారు. నౌషీన్ అల్ కదీర్ అండ్ ప్రెసెంట్ షాల్ని, వీళ్ళంతా ఇండియన్ ప్లేయర్స్. లైక్ లాట్స్ ఆఫ్ స్టేట్ ప్లేయర్స్ ఇక్కడ నుంచి అండర్-19 ఇండియా అభిషేక్ మురుగన్ కూడా ఆడినారు. నా ద్వారా నుంచి నేను నేర్పించిన అండ్ థ్యాంక్స్ టు జిహెచ్ఎంసీ గ్రౌండ్ చాలా హెల్ప్ చేసింది. ఈ రోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ ఐపీఎల్ చిన్నస్వామి స్టేడియంలో నడుస్తుంది. సో ఇద్దరు టఫ్ టీమ్సే, కానీ బ్యాటింగ్ వికెట్ బెంగళూరు అంటే బ్యాటింగ్ వికెట్ ఉంటుంది. సో ఆర్సీబీ ఇంకా ఫస్ట్ చూడాలి. ఇప్పుడు ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫామ్లో ఉన్నారు, చాలా ఫామ్లో ఉన్నారు. సో టైట్ ఉండి నేను ఖచ్చితంగా చెప్పలేను. సో ఐ విల్ గో టు ఆర్సీబీ మినిమం ఛాన్సెస్, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ఉండదు కాబట్టి మినిమం ఛాన్సెస్ ఆర్సీబీకి అనేసి నేను ఇస్తున్నా. ఇంకోటి సన్ రైజర్స్ చాలా ఫైట్ చేయాలి. సో టీం కొంచెం స్ట్రాంగ్, లాస్ట్ టైం అంత స్ట్రాంగ్ లేదు, కొంచెం యంగ్స్టార్స్. సో యంగ్స్టార్స్ ఇప్పుడు ఫస్ట్ టైం ఆడుతున్నాను, ఇంకా చూసుకోవాలి యంగ్స్టార్స్కి. సో నేను 60% ఆర్సీబీకి ఇస్తున్నా, 40 సన్ రైజర్స్కి ఇస్తున్నా. చిన్నస్వామి స్టేడియం అడ్వాంటేజ్ ఏంటో చెప్పగలుగుతారు మీరు? చిన్నస్వామి స్టేడియం అంటే కొంచెం బౌండరీస్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఇంకోటి బ్యాటింగ్ వికెట్ ఉంటాయి, కంప్లీట్లీ బ్యాటింగ్ వికెట్. సో ఇప్పుడు 200, 220 కొట్టినా కూడా ఛాన్సెస్ సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళకి చాలా ఉంటాయి. లైక్ లాస్ట్ 2011 వరల్డ్ కప్ నుంచి చూడండి, లైక్ ఎన్నో మ్యాచెస్ బెంగళూరు మ్యాచెస్ చూడండి, సెకండ్ చేజింగ్ కంపల్సరీ విన్ అవుతారు. లాస్ట్ టైం 334 కొట్టినారు వరల్డ్ కప్ లో ధోని. ఆ టైంలో కూడా ఇంగ్లాండ్ చేజింగ్ చేస్తే లాస్ట్ లో మనం 6 runs తోని గెలిచినాం. ఎస్ఆర్హెచ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతుందా? ఎస్ఆర్హెచ్ అంత ఎక్స్పెక్టేషన్ అయితే లేదు, ఎందుకంటే యంగ్ టీమ్ కావ్య మారన్ సెలెక్ట్ చేసింది. సో యంగ్ టీమ్తో నేను ఫస్ట్ మ్యాచ్ నేను చెప్పలేను ఖచ్చితంగా. లేదు, ఆర్సీబీకే ఎక్కువ నేను ఛాన్సెస్ ఇస్తున్నా, 60-40 అంటున్నా. అంటే విరాట్ కోహ్లీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మ్యాచ్లో ఏం జరుగుతుపోతుందంట? విరాట్ కోహ్లీ చాలా ఫామ్లో ఉన్నారు. ఇంకోటి చాలా ఫిట్టెస్ట్ పర్సన్ వరల్డ్. విరాట్ కోహ్లీ డైట్ అయినా, డిసిప్లిన్ అయినా, విరాట్ కోహ్లీ సార్ ఈ ఫస్ట్ మ్యాచ్ కొంచెం పర్ఫార్మెన్స్ చాలా బాగా ఆడతారు అనేసి అనుకుంటారు. ఎక్స్పెక్టెడ్ హై ఉన్నాయి, లైక్ 70-60 హాఫ్ సెంచరీ అయితే ఖచ్చితంగా కొడతారు ఈరోజు. ఆయన గురించి అసలు కమెంట్స్ ఏం చేయలేను, ఎందుకంటే ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిట్టర్. ఆయన వర్క్ ఆయన గేమ్ అండ్ ఇంకా ఆయన బ్యాట్తో చూపిస్తారు. ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ఏమైనా క్రియేట్ చేస్తారా? ఆయన చేస్తారు, కంపల్సరీగా చేస్తారు. ఈ రోజు కంపల్సరీగా ఒక 50 అయినా కొడతారు విరాట్ కోహ్లీ. చూసి చెప్పవచ్చు, ఎందుకంటే ఆయన ఫిట్నెస్ అండ్ లెవెల్ వేరే లెవెల్. ఆయన అవుట్ స్టాండింగ్ ప్లేయర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్. నేను ఎప్పుడు చూడైనా లైఫ్లో అట్లాంటి బెస్ట్ ప్లేయర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ దిస్ వరల్డ్ విరాట్ కోహ్లీ. ఫస్ట్ బ్యాటింగ్ బెటరా లేదా టాస్ మీద ఏమైనా డిపెండ్ ఉంటుందా మ్యాచ్ గురించి? అంతా టాస్ పైన ఉంటుందండి. ఫస్ట్ బ్యాటింగ్ లైక్ టీమ్ మేనేజ్మెంట్, టీం అందరు కలిసి డిసైడ్ చేస్తారు బ్యాటింగ్ తీసుకోవాలా లే. అది ఇన్సైడ్ ద డ్రెస్సింగ్ రూమ్ అంతా డిసైడ్ అవుతుంది. చూస్తారు పైన కోచెస్ అండ్ క్యాప్టెన్స్ పోయి పిచ్చెస్ చూసిన టాస్ గెలవాలి, టాస్ గెలిస్తేనే మనం బ్యాటింగ్ తీసుకుంటే ఛాన్సెస్ ఉంటాయి గెలవాలి అని డ్రెస్సింగ్ రూమ్లో మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఆఫ్టర్ మ్యాచ్ ఇప్పుడు 7:30 అంటే 6:30 వరకే వాళ్ళు పోయి చెకింగ్ చేసుకొని డ్రెస్సింగ్ రూమ్ పోయి డిసైడ్ చేస్తారు టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేస్తారు. రాజ్ కిరణ్ గారు, మీ ఫేవరెట్ టీం ఎవరండి? ఆర్సీబీయా, ఎస్ఆర్హెచ్? నేను ఆల్వేస్ చెన్నై అండి. నేను ధోని పెద్ద ఫ్యాన్. ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ధోని అండ్ కామ్నెస్, కూల్నెస్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే క్రికెట్ ఆడాలంటే అన్ని సౌకర్యంలాగా ధోని బెస్ట్. ఎందుకంటే మైండ్ సెట్ అయినా, గేమ్ అయినా, హార్డ్ హిట్టింగ్ అయినా, టీంతో ఎట్లా గ్యాదర్ చేసుకొని నడవాలి. కోపం ఉండొచ్చు లోపల డ్రెస్సింగ్ రూమ్లో, కానీ బయట మాత్రం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్ ఇస్ బ్యూటిఫుల్ వరల్డ్. బస్ ఎవరు విన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడైతే ఈ మొత్తం ఐపీఎల్ సీజన్ అండి, లేకపోతే నార్మల్గా ప్రస్తుతం అయితే ఆర్సీబీ 60-40 నేను చెప్తున్నా. ఆర్సీబీకి ఎక్కువ, ఎందుకంటే హోమ్ గ్రౌండ్, సో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్స్ అండి రాజ్ కిరణ్ గారు, మీ అనలైసిస్ ఇచ్చినందుకు. చూశారు కదండి రాజ్ కిరణ్ గారు చెప్పిన అనలైసిస్. ఈరోజు సాయంత్రం ఏం జరుగుతుందో మనం వేచి చూద్దాము. కెమెరామెన్ వెంకట్తో చక్రి, బిఎన్ఎస్ స్పోర్ట్స్, సనత్ నగర్.